సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ అలా వెళ్ళడానికి కారణం అదే. శాస్త్రము మీద నమ్మకము ముందుగా బ్రాహ్మణునకు ఉండాలి. వ్రతకథలో ముందుగా సత్యనారాయణ వ్రతమును బ్రాహ్మణుడు చేశాడు. వ్రతం చేయగానే అతనికి ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు దానిని సమాజంలో అట్టడుగున ఉన్న ఒక కట్టెలు అమ్ముకునే వ్యాపారి చూశాడు. అతను కట్టెల మోపును అక్కడ పెట్టి ఆ వ్రతమును అలా చూసి ప్రసాదం తిని, అయ్యా నాకు కూడా చేసుకోవాలని ఉందండి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ వ్రతమును ఎలా చేసుకోవచ్చో కల్పమంతా చెప్పాడు. ఇప్పుడు కట్టెల వ్యాపారి కూడా వైభవమును పొందేశాడు. మధ్యలో క్షత్రియుడు రాజు. ఆయన కూడా వ్రతం చేసి ఆయన కూడా సంతానమును పొందాడు. కొంచెం అటు ఇటుగా అనుమానంతో భగవంతుడితో బేరాలాడి వ్యాపారములు ఆడినవాడు షావుకారు తనకు సంతానము కలిగితే చేస్తానన్నాడు. ఈశ్వరుడు ఆడపిల్లను ఇచ్చాడు. షావుకారు ఆ పిల్ల పెళ్లిలో సత్యనారాయణ వ్రతమును చేద్దామనుకున్నాడు, చెయ్యలేదు. తర్వాత ఆ షావుకారు ఎన్నో కష్టములు పడ్డాడు. ఆఖరణ ప్రసాదం పుచ్చుకోకుండా వస్తే ఈశ్వరుడు పడవ ముంచేశాడు. ప్రసాదము అంటే ఏమిటి? ఈశ్వరానుగ్రహమునకు ప్రసాదము అని పేరు. ప్రసాదము తింటే లోపలికి వెళ్ళి మనసులో ఆరవ వంతుగా మారి బుద్ధిగా మారుతుంది. ఆ బుద్ధి చేత ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టమునకు తెలియని పరిష్కారం మీ మనస్సులోనే గోచరమై మీరా పని చేయడం వలన మీ కష్టం తీరిపోతుంది. ఇది ప్రసాదము ద్వారా వచ్చింది. అందుకే మన సనాతన సంప్రదాయమునందు పులిహోర గుడి లోపలికి తీసుకువెళుతుంటే కళ్ళకు అద్దుకోరు. లోపలికి తీసుకువెళ్ళి నైవేద్యము పెట్టి బయటకు తీసుకువస్తే దానిని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంటారు. ప్రసాదము అంటే ప్రసాదమే మనకి. అంతేకాని ఈశ్వరుడు తిన్నాడా అండి? ఎందుకు పెట్టడం? ఇలాంటి వెర్రి మాటలు మాట్లాడకూడదు. ఆయన దృష్టి చేత అనుగ్రహిస్తాడు అని చెప్పింది శాస్త్రం. ఒకవేళ నిజంగా మీరు భక్తితో పెడితే ఆయన తింటాడేమో. కృష్ణుడు కుచేలుడి దగ్గర అటుకులను అడిగి మరీ తిన్నాడు కదా. మీరు పూనికతో నైవేద్యం పెట్టినట్లయితే అనుకోకుండా ఆ రోజున ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చి ఆ ప్రసాదమును తింటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈశ్వరుడు ఢమరుకం మున్నగు వాటిని పట్టుకుని రానవసరం లేదు. ఎవరి రూపంలోనో వస్తాడు. ఆ వచ్చిన ఆయనకు ముందుగా ఆ ప్రసాదమును పెడదామని మీకు అనిపిస్తుంది. ఆయనే ఈయనగా వచ్చాడని మీరు గుర్తించాలి. ఒక్కొక్కసారి ఈశ్వరుడు అలా వచ్చి మీకు వ్రతఫలమును ఇస్తాడు. తత్వ పరిశీలము చేసి చెప్పగలిగిన శంకరుడు మరలా శంకరాచార్యులుగా వచ్చాడు. గురువు రూపంలో అదే శంకరుడు మళ్ళీ వచ్చాడు. ఎందుకు వాటిని పట్టుకున్నాడో ఇప్పుడు శంకరాచార్యులుగా ఆయన శివానందలహరిలో చెప్పాడు. కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనోస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో భీహి అని ఒక శ్లోకమును రచన చేశారు. కరలగ్న మృగ, చేతితో పట్టుకున్న మృగము ఉన్నవాడు. ఈ మృగము చంచలమై ఉంటుంది. లేడి ఇలా పరిగెడుతుంది, ఆగుతుంది, చూస్తుంది, మళ్ళీ పరిగెడుతుంటుంది. దానిని భీతహరిణి అంటారు. భయంతో అది అలా పరుగులు తీస్తూ ఉంటుంది, ఆగుతుంటుంది. అది ఎప్పుడూ చంచలత్వంతో ఉంటుంది. అంతేకాని అది ఎప్పుడో ఒక చోట స్థిరంగా నిలబడి ఉండదు. జింకను వేటాడేటప్పుడు సింహమునకు ఒక లక్షణం ఉంది. సింహము జింకను చంపేటప్పుడు హీన ప్రవృత్తితో చంపదు. సింహము చంపితే సింహములాగానే చంపుతుంది. పరిగెడుతున్న లేడి మీదకు రెండు ముందు కాళ్ళు పైకెత్తి దాని కడుపు క్రింది వరకు పంజాలో గోళ్లు విప్పి పట్టుకునేటప్పటికీ మీద సింహం పడిందని తెలియగానే లేడి చచ్చిపోతుంది. అప్పుడు సింహము దానిని తన నోట కరుచుకుని చేత్తో ఎత్తినట్టుగా పట్టుకుని తన గుహలోకి ఈడ్చుకుపోతుంది. ఈశ్వర, మీరొక సింహమై మృగమును పట్టియున్నారు. కరీంద్ర భంగో, సింహము ఏనుగును ఎలా చంపుతుందో అలా మీరు ఒక ఏనుగును చంపారు. ఘనశార్దూల విఖండనోస్త జంతువు, ఒక పెద్ద పులిని సింహము ఎలా చంపుతుందో అలా చంపి మీరు దాని తోలు తీసి కట్టుకున్నారు. గిరిశో విషాదకృతిశ్చ చేతః, సింహము కొండ గుహలో ఉంటుంది. మీరు హిమాలయ పర్వతముల మీద గుహలో ఉంటారు. కుహరే పంచముఖోస్తి మే కుతో భీహి. ఈ గుహ ఎక్కడ ఉన్నదో శంకరాచార్యుల వారు మార్చేశారు. ఋషులు ప్రయోగించినది శివుడు ఎందుకు పట్టుకున్నాడో ఇక్కడ రహస్యం చెప్తున్నాడు. చంచలమైన మృగము చంచలత్వమును ఎప్పుడు మానివేసింది? శివుని చూపుల వెంట తాను చూడడం
వచ్చినప్పుడు ఇక తాను కదలడం మానేసింది. మానేసి చక్కగా ఆయన చేతిలో తన 4 కాళ్ళు ఉండిపోతే అలా చూస్తూ శంకరుని కన్నుల వంక చూడడం నేర్చుకుంది. అలాగే మీ మనస్సనబడే చంచలమైన మృగము కూడా అటు ఇటు తిరగడం ఎప్పుడు మానేస్తుందో తెలుసా? మీరు కూడా శివుని పాదముల దగ్గర చేరినప్పుడు సింహము అనబడే పరమశివుడు ఆ లేడి 4 కాళ్ళను కలిపి పట్టుకున్నప్పుడు ఆయన కన్నుల వెంట చూడడం మీకు అలవాటైపోతే, శివుడి ముఖమండలమును చూడడం మీకు అలవాటైతే, విశాలమైన ముఖమున్న శంకరుని ముఖం చూడడం మీకు అలవాటైతే, జింక చలనము లేకుండా ఆగినట్లు ఎప్పుడూ చంచలత్వమును పొందినట్టి మనస్సు శంకరుని చూడడం వచ్చినప్పుడు చంచలత్వమును విడిచి స్థిరత్వమును పొందుతుంది. సింహమునకు ముఖము చాలా వెడల్పుగా ఉంటుంది. నడుము చాలా సన్నగా ఉంటుంది. అందుకే మనం పంచపాత్ర అనే పదమును ఎక్కువగా ఉపయోగిస్తాము. సంధ్యావందనం చేసుకుందుకు పంచపాత్రను ఉపయోగిస్తాము. పంచపాత్ర అనేది పైన వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయనను పట్టుకోవడానికి వచ్చి నిలబడి ఒకసారి చూస్తే ఆయనే మిమ్మల్ని తన చేతులతో పట్టుకుంటాడు. ఇంక మీరు ఆయనను చూస్తూ ఉండిపోతారు. అంతే. చూపులు ఆనందమును పొందుతూ ఆనంద తాండవమూర్తిలో ఒక మృగం కలిసిపోయింది. మీరు కూడా మృగం పరిగెత్తినట్టు ఆయన వైపుకి పరిగెత్తాలి. ఆయన వైపుకి మీ మనస్సు పరిగెత్తి ఆయన పాదములు పట్టుకునే ప్రయత్నం మీరు చేస్తే, ఒక తుమ్మి పువ్వు వేస్తే, ఒక బిల్వదళం వేస్తే, ఒక జిల్లేడు పువ్వు వేస్తే, ఒక శివాష్టోత్తరం చెబితే, ఒక శరణాగతి చేస్తే ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు. అప్పుడు ఆయన చూపులతో మీ చూపులు కలిసి అలా ఉండిపోతారు. కాబట్టి ఈశ్వర మాకు బోధ చేస్తున్నావు. అందుకు ఆనాటి నుండి ఈనాటి వరకు మృగాన్ని పట్టుకున్నావు. మరి అటువంటి వాడివి కరీంద్ర భంగో ఏనుగుని మాత్రం చంపేశావు. ఏనుగును చంపి దాని తోలు తీసుకువచ్చి ఒంటికి కట్టుకున్నావు ఎందుకు? అంటే ఈశ్వర ఏనుగు అనబడేది ఎప్పుడూ అజ్ఞానమునకు ఊర్ధ్వముఖ చలనము చేయకుండా సంసారమునకు అంటిపెట్టుకొని ఉండే మోహ లక్షణమునకు ప్రతీక. ఏనుగు ఎత్తుకు ఎగరలేదు. ఎందుకు? తన ఒంటి బరువే దానికి కారణం. అలా మనం ఎందుకు ఊర్ధ్వముఖ చలనము చెయ్యలేము? మనము సంసారమునందు మగ్నులమైపోవడము, అజ్ఞానంలో మగ్నులు అయిపోవడము, మోహమునందు మగ్నులమైపోవడమే దీనికి కారణం. ఈ స్థితి నుండి ఈశ్వరుడు మాత్రమే మనలను పైకెత్తుతాడు. మోహమును పటాపంచలు చేసి, చీల్చి చెండాడి జ్ఞానమిచ్చి, మిమ్మల్ని తనకు ఆభరణంగా మార్చుకుంటాడు. ఏనుగు తోలు తాను కట్టుకున్నాడు. కాబట్టి ఈ స్థితిని మీకు ఇవ్వడానికి చెప్పడానికి, ఈశ్వర మీరు ఏనుగు తోలు కట్టుకున్నారు. పైకి మునులు అభిచారక హోమం చేసినా మాకు ఇవన్నీ నేర్పడానికి, తండ్రి ఇవన్నీ నీవు కట్టుకున్నావు. ఘన శార్దూల విఖండ నోస్త జంతువు. మరి పెద్ద పులిని ఎందుకు చంపావు? దాని చర్మము ఎందుకు వలిచేశావు? భేదభావము అనే ఆ జ్ఞానమునకు ప్రధానమైనది ఏది ఉన్నదో దానిని తొలగించడమే పులిని చంపడం. పులి అంటేనే క్రూరం. సింహం అలా ఉండదు. పులి వేటాడడానికి, సింహం వేటాడడానికి చాలా తేడా ఉంటుంది. పులి ఒక మృగాన్ని చంపి అక్కడ ఉంచి అది కుళ్ళిన తర్వాత కూడా దానిని పులి తింటుంది. సింహం అలా తినదు. చివరకు అన్నం లేక నీరసించిపోయిన ఏనుగు కుంభస్థలంలో మాంసము తినాలని ఆశపడుతుంది కానీ గుంటనక్కను వేటాడి బతుకుతామని సింహం అనుకోదు. సింహం సింహమే. అన్నీ తనదైన మృగరా అన్నీ తనదైన మృగరాజు సింహం. ఈశ్వర మీరు సింహం. పులి అంటే భేదభావము, క్రౌర్యము. క్రౌర్యమునకు కారణము భేదములో నుంచి వచ్చింది. వాడు వేరు, తాను వేరు. కామమునకు అక్కచెల్లెళ్ళు క్రోధము. ఏదో రకంగా కోపము, భేదము, శత్రుత్వము, వైషమ్యము, ద్వేషించుట ఇవి మనుషులలో వచ్చి తీరుతాయి. అంతా ఒక్కటే అన్ననాడు, అంతా పరమాత్మే అన్ననాడు మీరు ఎవరిని భేదభావంతో చూడరు. అన్నీ వాడై ఉన్నాడు అనే పరమ సత్యాన్ని చెప్పడం, దాని తోలు ఊడతీసి తాను కట్టుకోవడం. ఇప్పుడది పవిత్రం అయిపోయింది. ఈ భేదభావమును నిర్మూలించడం పులిని చంపడం. సింహం పర్వత గుహలో పడుకుంది. ఈశ్వర నీవు కూడా పర్వత గుహలో పడుకుంటావు. నువ్వు పడుకున్న పర్వత గుహ ఎక్కడ ఉన్నదో తెలుసా? నా హృదయమనే పర్వత గుహ యందు నీవు పడుకున్నావు. పడుకుని 2 పాదములు ముందుకు వేసి నోరు తెరిచి నాలిక చాపి నీవు అలా చూస్తూ ఉంటే ఈ పులి కానీ, ఈ మృగం కానీ, ఈ ఏనుగు కానీ ఇవేమన్నా పనికొస్తాయా? పంచముఖోస్తి మే కుతో భీః. ఇంకా నాకు భయం ఎందుకు? ఇప్పుడు నాకు భయం లేదు. ఈ సృష్టిలో ఉన్నది ఒకటే పరమార్థం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ.
పూర్ణమైన అద్వైత స్థితి. ఈశ్వరుడు ఇక్కడే నాయందే ఉన్నాడు. ఈ పూనికకు ఆలంబనము భక్తియందు కుదరాలి. హరుడిగా అపవిమోచనకు మీరు ఆయన పాదములు పట్టుకోవాలి. ఈ పాదాలు పట్టుకోవడం కూడా మనకు చేతకాని ఎంత వ్యంగ్య ధ్వనిలో నేర్పారండి శంకరాచార్యుల వారు. పరమేశ్వర తత్వమునందు ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుంది. మీరు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ఈశ్వరుడు ఎప్పుడూ మీకు ఏది నశించదో దాన్ని ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు. మీరు ఒక అష్టోత్తరాన్ని తెలిసో తెలియకో నామం పలికితే ఫలితం ఇస్తాడు. పలకడానికి మనకి ఈశ్వరుడు నోరు ఇచ్చాడు. పలుకనని మీరు భీష్మించుకుని కూర్చుంటే మీ చేత పలికించడు. పలకడం మీ బాధ్యత. మీరు పలకకుండా కూర్చుంటే పతనము మీది. అప్పుడు ఈశ్వరుడిచ్చిన నోరు దుర్వినియోగం అయిపోతుంది. మీరు పలకకపోతే ఈశ్వరునికేమీ బాధ లేదు. పాడైపోయేది మీరు. మీరు వ్యంగ్యంతో చేసినా, వెటకారంతో చేసినా ఈశ్వరుని దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం పోనీలే ఇలాగైనా నా మాట అన్నాడు అని ఆయన మిమ్మల్ని తనలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎంత దయాళువో చూడండి. మహానుభావుడు శంకరాచార్యుల వారు శంకరుని వెటకారంతో కూడిన నిందాస్తుతిని కూడా చేశారు. అసనం గరళం ఫణి కలాపో వసనం చర్మచ వాహనం మహోక్షః మమ దాస్యసి మస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఒక నాటకీయ సన్నివేశాన్ని సృష్టించడంలో శంకరాచార్యుల వారికి ఆయనే సాటి. ఆయన ఎటువంటి సృష్టి చేశారంటే, ఒకనాడు ఆయన శంకర దర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు శంకరుడు శంకరాచార్యుల వారు తండ్రి కొడుకులు. ఈయన తండ్రికి ప్రణిపాతం చేసి నమస్కారం చేసి అలా కింద కూర్చున్నారు. అప్పుడు శంకరుడు అన్నాడు, బిడ్డడా, నువ్వు చాలా కష్టపడి వచ్చావు. నీకేమి కావాలి? ఏదైనా తాగుతావా అని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, స్వామి, మీరు హాలాహలము తాగుతుంటారు. దానిని మేమెక్కడ తాగగలం అన్నాడు. శంకరుడు నవ్వి, పోనీలే, నీవు చాలా గొప్పవాడివి, సమర్థుడివి, ప్రస్థానత్రయమునకు భాష్యము ఇచ్చావు కదా, అవైదిక మత ఖండనము చేసి శృతి ప్రమాణమును నిలబెట్టావు కదా, నేను మెచ్చి నీ మెడలో ఒక హారం వేస్తాను అన్నాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, స్వామి, అది అసలు వద్దు. ఎందుకంటే మీ మెడలో పాములు ఉంటాయి. ఒకటి తీసి నా మెడలో వేస్తారు. ఎందుకు వచ్చింది మహాప్రభో, నాకు వద్దు అన్నాడు. అప్పుడు శంకరుడు, పోనీలేవయ్యా, భారతదేశమంతా 3 మార్లు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి సత్యదండం పట్టుకుని పర్యటించావు. ఎంతమందితోనో వాదించి వారిని ఓడించావు. చాలా కష్టపడ్డావు. ఇక నుంచి నీవు అలా తిరగనవసరం లేకుండా నీకు నేను ఒక వాహనం ఇద్దామనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, అది అసలు వద్దు. ఎందుకంటే అది ఒక ముసలి ఎద్దు. అది ఎప్పటిదో. పాపం ఆ ఎద్దు ఎంత అలసిపోయి ఉంటుంది. దానిని నాకిచ్చి ఆసేతు హిమాచల పర్యంతం తిరగమని చెప్పకు, నాకు అక్కర్లేదు అన్నాడు. అప్పుడు శంకరుడు, పోనీ అయితే ఇక ఏమి ఇమ్మనమని అంటావు అన్నాడు శంకరుడు. అప్పుడు శంకరాచార్యుల వారు, నేను అడిగింది ఒకటివ్వు చాలు. అది ఏమిటో తెలుసా స్వామి? నీ పాదార విందముల యందు భక్తినివ్వు అన్నాడు. ఇది శంకరాచార్యుల వారు చేసిన నాటకీయమైన నిందాస్తుతి. ఇలా అయినా కనీసం అంటే మిగిలినవేమీ అర్థం కాకపోయినా శంకరాచార్యుల వారు శంకరునికి వంకపెట్టి మాట్లాడినా ఈ విషయం బాగా గుర్తుండిపోతే ప్రాసంగిక పుణ్యము అనే వారి ఖాతాలో వేసేసి వారు ఇంకా ఆయన నామం చెప్పేటట్టుగా వారిని అనుగ్రహించేస్తాడు. కాబట్టి హరా, మీ పాపములను తీయడం కోసం ఎంత కారుణ్యమూర్తివయ్యా, ఎంత సులభుడవయ్యా శంకర. అంతటి సులభుడవైన నీవు నా హృదయ గుహలో కూర్చుని నీవు నోరు తెరుచుకుని ఉండగా నాకు భయం ఎందుకు? నువ్వే నన్ను కాపాడుకుంటావు అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి అటువంటి ఆనంద తాండవమూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్య జన్మ ప్రయోజనము నెరవేరేటట్టుగా నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఈశ్వరానుగ్రహము మన యందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము. సదా శ్రీ శంకర చరణారవిందార్పణమస్తు.